పర్వేష్ సింగ్ వర్మ నిన్నటి మొన్న వరకు పెద్ద పరిచయం లేని నేత, ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచినా ఎవరికీ తెలియని లీడర్. ఇప్పుడు జాయింట్ కిల్లర్, ఆఫ్ చీఫ్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను మట్టి కరిపించారు పర్వేష్ సింగ్ వర్మ. ఈయన ఎవరో కాదు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కొడుకు. దేశ రాజధానిలోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాల్లో ఒకరు. పర్వేష్ మామ ఆజాద్ సింగ్ ప్రస్తుతం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఉన్నారు. 1977 నవంబర్ 7న జన్మించిన వర్మ ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఫోర్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశారు పర్వేష్ సింగ్ వర్మ. 2013లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పర్వేష్ సింగ్ వర్మ. 2013 నుంచి మెహ్రౌలీ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో వెస్ట్ ఢిల్లీ సెగ్మెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక 2019లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా పార్లమెంటు సభ్యుల జీతభత్యాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ మెంబర్ గా పనిచేశారు. 2024 ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు పర్వేష్ సింగ్ వర్మ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించారు. ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కే చెమటలు పట్టించిన పర్వేష్ వర్మ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఓటమి లేదు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే రికార్డు రిపీట్ చేశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు న్యూఢిల్లీ సెగ్మెంట్ లో గెలిచిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ. ఢిల్లీలో పార్టీ విజయం ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. ఇక దేశ రాజధానిలో ప్రధాని మోదీ విజన్ తీసుకొస్తామన్నారు. ఢిల్లీ ప్రజలు మోదీ వల్లే ఇంతటి విజయం దక్కిందన్నారు పర్వేష్ వర్మ. हमें उनका 10 साल से साथ नहीं मिल पा रहा था, दिल्ली में कोई काम नहीं हो पा रहा था, मगर ये जो सरकार बन रही है दिल्ली में, ये प्रधानमंत्री जी के विजन को दिल्ली में लेके आएगी. तो मैं प्रधानमंत्री जी का धन्यवाद करता हूं कि उन्होंने अपना समय दिया और मैं ये जीत का श्रेय प्रधानमंत्री नरेंद्र मोदी जी को, दिल्ली की जनता का बहुत बहुत एक बार फिर से धन्यवाद करता हूं. और ये जीत, ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की जीत है, ये सभी दिल्ली वासियों की जीत है.